శ్రీ గణేశాయ నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. మహాభారతం ఆది పర్వం 4వ భాగం. అయోధ్య ధౌమిని 3వ శిష్యుడు వేదుడు. ఆచార్యుడు అతని ఇంటి వద్దనే ఉండి సేవా శుశ్రూషలు చేస్తూ ఉండమని శుభం కలుగుతుందని ఆదేశించాడు. అతను చాలా రోజులు ఇంటి వద్దనే ఉండి సేవ చేశాడు. గురువు అతనిపై బండెడు భారం మోపేవాడు. అతను శీతోష్ణాల వల్ల ఆకలి దప్పుల వల్ల కలిగే బాధలు భరిస్తూ సేవ చేసేవాడు. కానీ ఎప్పుడు ఎదురు చెప్పలేదు. చాలా రోజులకు గురువు సంతోషించి అతనికి శుభం కలుగుతుందని సర్వజ్ఞత్వం లభిస్తుందని వరమించాడు. అతడు బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. వేదుడికి కూడా 3 శిష్యులు ఉన్నారు. గురువు యొక్క గృహంలో ఉండే కష్టాలు తెలిసినవాడు కాబట్టి వేదుడు తన శిష్యులు అలాంటి కష్టాలు పడకూడదని ఎన్నడూ వారికి శిష్యుడు చేయమని కానీ పనులు చేయమని కానీ ఆదేశించలేదు. ఒకప్పుడు జనమేజయుడు పౌష్యుడు అనే రాజులిద్దరూ వేదుని తమకు పురోహితునిగా ఎన్నుకున్నారు. ఆ పురోహిత కార్యాల కోసం అతను బయటికి వెళ్ళేటప్పుడు గృహ కార్యాల కోసం తన శిష్యుడైన ఉత్తంకుని నియోగించేవాడు. ఒకసారి వేద మహర్షి బయట నుండి వచ్చి ఆశ్రమంలోని వారు ఉత్తంకుని ధర్మదీక్షను సదాచార పాలనను ప్రశంసించడం విన్నాడు. అతను ఉత్తంకుని పిలిచి, నాయన, నీ ధర్మదీక్షకు సంతోషించాను. నీవు నాకు చాలా సేవ చేశావు. నీకు శుభమొగ్గాక ఇక నీవు వెళ్ళవచ్చును అని అనుజ్ఞ ఇచ్చాడు. ఉత్తంకుడు, మీకు గురుదక్షిణగా ఏమి తెచ్చివ్వమంటారు అని అడిగితే, మొదట గురువు అంగీకరించలేదు, కానీ తర్వాత మీ గురుపత్రిని అడుగు అన్నాడు. అతడు ఆమెను అడిగాడు. ఆమె పౌష్యమహారాజు భార్య ధరించే చెవి కుండలాలు అడిగితేమ్మని, నేటికి 4వ రోజున వాటిని ధరించి బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నానని, అలా చేస్తే అతనికి శుభం కలుగుతుందని చెప్పింది. ఉత్తంకుడు అక్కడి నుండి బయలుదేరి వెళుతుండగా దారిలో వృషభాన్ని ఎక్కి వస్తున్న ఒక దివ్య పురుషుడు కనిపించాడు. అతను ఉత్తంకుని పిలిచి వృషభ గోమయాన్ని తినమని చెప్పాడు. ఉత్తంకుడు తిననన్నాడు. నీ గురువు కూడా ఇంతకుముందు ఈ గోమయాన్ని తిన్నాడు. నీవు ఇంకేమీ ఆలోచించక తిను అన్నాడు ఆ పురుషుడు. ఉత్తంకుడు సరేనని ఆ ఎద్దు పంచితాన్ని తాగి గోమయాన్ని తిని వెళ్లే తొందరలో నడుస్తూనే ఆచమనం చేసి బయలుదేరాడు. అతను పౌష్యుని దగ్గరికి వెళ్ళి దీవించి తాను వచ్చిన పని చెప్పగా రాజు రాణివాసానికి పంపించాడు. ఉత్తంకుడికి రాణివాసంలో రాణి ఎక్కడా కనపడక తిరిగి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పాడు. అయ్యా, నా భార్య పరమ పతివ్రత, ఆమె అశుచులకు కనబడదు అని రాజు అన్నాడు. ఉత్తంకుడు వెంటనే తాను నడుస్తూ ఆచమనం చేశారని జ్ఞప్తికి వచ్చింది. రాజు అది విని, నడుస్తూ ఆచమనం చేయడం నిషిద్ధం కదా, అందుకే ఆమె అశుచివైన నీకు కనబడలేదు అన్నాడు. ఉత్తంకుడు వెంటనే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పూర్వాభిముఖుడై కూర్చుండి 3 సార్లు ఆచమించి 2 సార్లు ముఖం తుడుచుకున్నాడు. ఈసారి అంతఃపురానికి వెళ్ళగానే ఆమె కనబడింది. యోగినిగా తలచి ఆమె ఉత్తంకుడికి కుండలాలు ఇస్తూ, నాగరాజు తక్షకుడి కుండలాల కోసం ఆశపడుతున్నాడు. నీవు అజాగ్రత్తగా ఉంటే ఎత్తుకొని పోగలడు, జాగ్రత్త అని హెచ్చరించింది. కుండలాలు తీసుకొని బయలుదేరిన ఉత్తంకునికి దారిలో ఒక నగ్నక్షపణుడు దృశ్యాదృశ్యంగా తన్ను వెన్నంటి వస్తున్నట్లు తోచింది. ఒకచోట కుండలాలు గట్టును పెట్టి నీటి కోసం మడుగులోకి దిగాడు. వెంటనే ఆ క్షపణకుడు కుండలాలను తీసుకొని అదృశ్యమైపోయాడు. ఉత్తంకుడు ఇంద్రుడు పంపిన వజ్రాయుధం యొక్క సహాయంతో నాగలోకం వరకు అతన్ని వెంబడించాడు. ఆ క్షపణకుడే తక్షకుడు. చివరికి తక్షకుడు భయపడి ఆ కుండలాలను ఉత్తంకునికి ఇచ్చివేశాడు. ఉత్తంకుడు సరైన సమయానికి వచ్చి గురుభద్రునికి వారికి ఇచ్చి ఆశీర్వాదం పొందాడు. అనంతరం గురువు అనుమతి తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. అతనికి తనకు తక్షకుని మీద పట్టరాని క్రోధం కలిగింది. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ సమయానికి హస్తినాపుర చక్రవర్తి అయిన జనమేజయుడు తక్షశిలను జయించి తిరిగి వచ్చాడు. ఉత్తంకుడు అతనితో, రాజా, తక్షకుడు నీ తండ్రిని కాటువేశాడు. దానికి నీవు ప్రతీకారం తీర్చుకో. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు నీ తండ్రిని రక్షించడానికి వస్తుంటే తక్షకుడు అతన్ని వెనక్కి తిప్పి పంపేశాడు. నీవు ఇప్పుడు సర్పయాగం చేసి ఆ హోమాగ్నిలో పాపాత్ముడైనటువంటి ఆ తక్షకుణ్ణి భస్మం చేయి. ఆ దురాత్ముడు నా పట్ల కూడా పెద్ద అపచారమే చేశాడు. నీవు సర్పయాగం చేస్తే నీ తండ్రి మృత్యువుకు ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది. నాకు కూడా సంతోషం కలుగుతుంది అన్నాడు.